హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి క్యారెట్ కరేపాక్ రైస్ అండి. ఈ రెసిపీని జస్ట్ 10 మినిట్స్లో చేసేయచ్చు. ఈ రైస్ని వారంలో ఒక్కసారన్నా తింటూ ఉండాలండి. యాక్చువల్గా ఈ రైస్ వల్ల చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటుంది. స్పెషల్గా కంటి చూపుకి బెస్ట్ రెసిపీ అండి ఇది. మీరు లంచ్ డిన్నర్లోకి ఎందులోనైనా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈ సూపర్ టేస్టీ క్యారెట్ కరేపాక్ రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందు ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలిపేసుకోండి. అలాగే ముందుగానే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కప్పు కరివేపాకు కూడా వేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కరివేపాకు మొత్తం ఇలా క్రిస్పీగా అయినాక ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేసి మెత్తగా పొడి చేసి ఇలా రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి నెయ్యి కరిగినాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు వేసి లైట్గా ఇలా దోరగా వేయించి పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయినాక ఇందులోకి ఒక 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కొద్దిగా కరివేపాకు వేసి 1 నిమిషం పాటు కలిపేసుకోండి. 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు క్యారెట్ తురుము కూడా వేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. క్యారెట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పొడి పొడిగా వండుకున్న 1 కప్పు రైస్ వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చు. ఇలా ఒక 2 నిమిషాలు కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకు పొడి కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉండాలండి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు బాగా టాస్ చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీకు స్పైసీ కానీ సాల్ట్ కానీ తక్కువగా అనిపిస్తే మీ రుచికి సరిపడా వేసుకోండి. అలాగే ఇంకా లాస్ట్లో వేయించుకున్న జీడిపప్పు ముక్కల్ని అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా మీకు నచ్చితే లాస్ట్లో ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఉంటుందండి. దీని టేస్ట్ నిజంగా నేను చెప్పాల్సిన అవసరం లేదండి. ట్రై చేశాక మీరే అంటారు. చూసారు కదండి, మీరే జస్ట్ 10 మినిట్స్లో ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఈ రెసిపీ. సో మరి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీకి పిల్లలకి సర్వ్ చేయండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.